ఇది నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంట్లో రొయ్యల బిర్యానీ, రొయ్యల ఫ్రై చేశాను. ఫ్రై అయితే అయిపోయింది కానీ బిర్యానీ రైస్ అయితే అట్లానే ఉండిపోయింది. ప్లెయిన్గా బిర్యానీ రైస్ ఏం తింటాము, కర్రీ ఏం లేకుండా అని చెప్పి అన్నారు. ఇంకా తను అన్నాక ఇంకా ఏమన్నా చేస్తే బెస్ట్గా ఉంటుందని ఆలోచిస్తే ఎగ్స్ వేసి ఎగ్ రైస్లా చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని నేను ఎగ్ రైస్లా చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. ముందైతే పని అంతా చేసేసుకొని తింటున్నాం కాసేపట్లో అనగానే ప్రిపేర్ చేస్తాను. అట్లా ప్రిపేర్ చేసుకునే ముందు తింటే వేడివేడిగా తినచ్చు కదా. బయట క్లైమేట్ కూడా చాలా బాగుంది. చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది కదా. అందుకని ఇంటికి రాగానే గిన్నెలన్నీ కడిగేసుకొని ఇల్లంతా శుభ్రం చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినడానికి స్టార్ట్ అవుతున్నాం అన్నప్పుడు ప్రిపేర్ చేస్తాను అనమాట. ఆల్రెడీ బిర్యానీ రైస్లో మసాలాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో ఇంకా నేను పెద్దగా మసాలాలు ఏమీ వేయట్లేదు. ఆయిల్ ఒక 4 ఎగ్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్ రైస్లా చేసుకుంటున్నా. నేను దీని పేరు అయితే రొయ్యల ఫ్రైడ్ రైస్ అని పెట్టేశాను. ఎందుకంటే మనకి బిర్యానీ రైస్లో అక్కడక్కడ కొంచెం రొయ్యలు కూడా తగులుతూ ఉన్నాయి. అడుగున కొంచెం రొయ్యలు ఉండిపోయినాయి అనమాట. అవి ఇంకా లాస్ట్లో బిర్యానీ మిగిలింది కదా, అందులో మిక్స్ అయిపోయి ఉండిపోయాయి. ఇంకా కొంచెమే రైస్ మిగిలింది, ఎక్కువ కూడా లేదు. ఇంకా టిఫిన్ కూడా ఎందుకులే ఈరోజు అని చెప్పి ఇంకా దీన్నే ఎగ్ రైస్ లాగా అయితే చేసేసాను. ఇంట్లో ఎప్పుడైనా బిర్యానీలు చేసినప్పుడు ఇట్లా మిగిలిపోయింది అనుకోండి, దాన్ని వేడి చేసుకొని తినడం కన్నా కూడా ఇలా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడైనా బిర్యానీ, చికెన్ కర్రీ చేసినా కూడా ఇట్లానే చేస్తూ ఉంటా. చికెన్ కర్రీ వేసుకొని కొంచెం బిర్యానీ రైస్ వేసి కొత్తిమీర చల్లి ఒక 2 ఎగ్స్ వేసుకొని చేస్తాను. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కిచెన్లో ఏదైనా పని చేసుకున్నప్పుడు పాపం మా ఆయన గారు వచ్చి అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న హెల్ప్ అయినా చేస్తారు. వంట విషయంలో కాదనుకోండి, ఏమన్నా అందించాలా లేకపోతే ఏమన్నా చేయమంటావా, వాటర్ ఏమన్నా పట్టమంటావా అట్లాంటివి అడుగుతూ ఉంటారు. అప్పుడు నాకు చాలా భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కిచెన్లో తన పని ఏదో తను చేసుకుంటుందిలే మనకెందుకులే అని ఫోన్ పట్టుకొని కూర్చోకుండా ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ టైంలో కూడా అంతా హడావిడిగా ఉంటుంది. ఒకేసారి టిఫిన్స్, వంట, పిల్లకి పెట్టుకోవడం అప్పుడు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తారు. నేను మార్నింగ్ రొటీన్ కూడా ఒకసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. దానివల్ల ఏంటి అని అంటే వైఫ్స్కి హెల్ప్ ఎలా చేయాలి అనేది మీరు కూడా తెలుసుకుంటారు అని, అంతే తప్ప ఇంకా ఏమీ కాదు, విసిగించాలని కాదు. ఇంకా ఎగ్ రైస్ అయితే ఫినిష్ అయిపోయింది. అక్కడక్కడ రొయ్యలు తగులుతూ ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.